వెల్కమ్ టు జస్ట్ ఆమ్నిత జీసస్. గలతి 2:20. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడని అపోస్తలుడైన పౌలు లోక సంబంధమైన, పాప సంబంధమైన, శరీర సంబంధమైన ఆ నియమం నుంచి విమోచన పొంది దేవుని యొక్క క్రీస్తు యొక్క సారాన్ని తన జీవితంలో అభ్యాసం చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత సారాన్ని 4 సువార్తల ప్రకారం మనం పరిశీలించినప్పుడు, మత్తయి సువార్త ప్రకారం రాజకుమారుడుగా గొప్ప జీవితాన్ని జీవించడం జరిగింది. మార్కు సువార్త ప్రకారము ఆయన సేవకుడైన కుమారుడుగా దేవునికి ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉండటం జరిగింది. లూకా సువార్త ప్రకారం మానవ కుమారుడుగా ఎన్నో శ్రమలు అనుభవించి మనందరి కోసం ప్రాణం పెట్టడం జరిగింది. యోహాను సువార్త ప్రకారం దైవ కుమారుడుగా ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా తాను తగ్గించుకోవడం జరిగింది. ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన చూపినటువంటి దయ ఎంతో ఉన్నతమని చెప్పి అపోస్తలుడైన పౌలు గ్రహించి, నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొని చెప్పి కొరింథీ సంఘాన్ని సెలవిచ్చినట్టుగానే మన జీవితంలో క్రీస్తును పోలి